నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో ఎంత రచ్చరేపుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న జగన్ కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనే మనం చూసాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడిన విధానం. అలాగే ఇప్పుడు చూస్తే మరి ఏపీలో కూడా కొందరు అధికారుల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ అంశం ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో మరి దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తవ్వితే ఇటు అధికారులు బలవచ్చా, లేదు అంటే జగన్ బలయ్యే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే లత గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే గతంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి ఒప్పుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ గురించి కొంచెం తడబడి మాట్లాడిన సందర్భం మనం చూసాము. ఇప్పుడు చూస్తే మరి కొంతమంది అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి ఏపీలో. ఒక పక్క ఎన్నికల కమిషన్లో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లోనూ వైసీపీకి చెందిన కొందరు వాళ్ళు ఉన్నారని విన్నాము. ఇటు చూస్తే మరి ఫోన్ ట్యాపింగ్ అంశము బయటకు వస్తుంది. దీన్ని పరిస్థితులు ఎలా చూడొచ్చు అంటారు? మనకు ఫస్ట్ తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచి ఒక గత 10 సంవత్సరాలుగా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందనేది మనకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటపడుతూ ఆఖరికి ప్రభాకర్ రావు దగ్గర ఆగింది. సో దాని తర్వాత ఇంకా ఈ ఎలక్షన్స్ వేరే హడావిడిలో ఉన్నాయి కాబట్టి తెలియాల్సింది కూడా ఇంకా చాలా వరకు ఉంది. ఇదే ఎందుకంటే కేసీఆర్ ఒక గురువు గారు, ఆయన శిష్యుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి తరచూ ఎక్కువ ఇక్కడ వచ్చి కేసీఆర్ గారిని వచ్చి ప్రగతి భవన్లో వచ్చి తరచూ విందులకు వచ్చిపోయేవాళ్ళు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన గైడెన్స్లోనే నడుచుకుంటూ రావటం, ఆయన ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వటం, ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారో అదే స్ట్రాటజీ అక్కడ ఫాలో అవ్వటం, ఇవన్నీ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి నేర్చుకుంటూ వెళ్ళి అక్కడ చేయటం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అతను చేసే ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. అక్కడున్న నాయకులకి అందరికీ కూడా ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉండేది, ఎలా అందరిని గురించి కంట్రోల్లో పెట్టడం, డిపార్ట్మెంట్ అంతా కంట్రోల్లో పెట్టుకోవటం, ఇవన్నీ ఎలా జరిగిందని అనుకున్నప్పుడు మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణలో బయటపడ్డదో సో తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో కూడా మూలాలు ఉన్నాయి, అక్కడ కూడా చేస్తున్నారు అనేది ఒకటి ఖచ్చితంగా మన అవగాహనకు వచ్చి రావటం కూడా రేపొద్దున ఈ ఎలక్షన్ ఈ కోడ్ అయిపోయిన తర్వాత సో మొత్తం కూడా ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా బయటపడే ఆస్కారం అయితే తొందరలోనే ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయటం, అధికారులనే కానివ్వండి, ఐఏఎస్లనే కానివ్వండి, ప్రతి వాళ్ళని కూడా అదే రకంగా చేయటం, వాళ్ళు ఎవరైనా కూడా అసలు లేకుండా ఉంటే 150 వచ్చే అవకాశం ఎక్కడ ఉంది. సో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారు అనేది మనకు అన్నీ ఇప్పుడు చూస్తుంటే ఈవీఎంలు దొరకటం కానివ్వండి, ఒక స్టోరేజ్ లాంటి లారీలో తీసుకెళ్తుంటే దానిలో అన్ని జెండాలు, క్యాప్స్, స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టున్న దానిలో దాచి తీసుకెళ్ళటమే కానివ్వండి, అన్నీ అంత మొత్తంలో ఈవీఎంలు దొరకటమే కానివ్వండి, వీటికన్నిటికీ కూడా అధికారులు సహకరించటమే కానివ్వండి, దాంతో కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ నాయకుల మీదే కానివ్వండి, అపోజిషన్ లీడర్ల మీదే కానివ్వండి, ఉన్నతాధికారుల మీదే కానివ్వండి, అందరి విషయాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉండేది అనేది తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన అనువనువున అక్కడ మాట్లాడితే అక్కడ, ఈ తెలంగాణలో మాట్లాడితే తెలంగాణలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగటమే కానివ్వండి, కుటుంబ సభ్యులది కూడా కానివ్వండి, లోకేష్ గారిదే కానివ్వండి, భువనేశ్వరి గారిదే కానివ్వండి, బ్రహ్మణి గారిదే కానీ కుటుంబ సభ్యులు అందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరగటమే కానివ్వండి, తెలంగాణ ఆంధ్ర. ఎందుకంటే వీళ్ళిద్దరూ సీఎంలు కూడా, అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా వీళ్ళిద్దరూ కూడా ఎందుకు విందులు వినోదాలు జరుపుకునే వాళ్ళని ఇప్పుడు మనం ఆలోచిస్తే క్లారిటీ ఒక పక్కా పథకం ప్రకారమే వాళ్ళు కలిసేవాళ్ళు. ఈ ఫోన్ ట్యాపింగ్స్ అనే దాని గురించే కానీ వాళ్ళ మధ్యలో డిస్కషన్ రావటమే కానీ, ఆంధ్రాకి సంబంధించిన నాయకులు ఇక్కడ అంటే ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉండటమే కానివ్వండి, వాళ్ళకి ఇక్కడ ఇండ్లు ఉండటమే కానివ్వండి, ఇక్కడికి వాళ్ళు వచ్చిపోతూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫోన్ల మీద అంతా ట్యాపింగ్ జరగటం,
అవన్నీ కూడా మనకు ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. తెలంగాణ నుంచే ఆంధ్రాలో కూడా జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి బయట వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు అధికారులు మారుతున్నారు కాబట్టి స్పష్టంగా మనకు అందరికీ తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీన్ని పక్క దేశాల నుంచి తెప్పించారని, అలాగే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, అలాగే టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లందరూ కూడా ట్యాప్ చేస్తున్నారు. ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాపింగ్ చేసిన రికార్డ్స్ ఈవినింగ్ కల్లా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఇందాక నేను అన్నాను కదా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లో వైసీపీకి సంబంధించిన కొంతమంది మనుషులు ఉన్నారని. అలాగే మనం చెప్పుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఇంటెలిజెన్స్లో కూడా కొంతమంది బడా నేత ఒకళ్ళు ఉన్నారు, ఆయన ఇదన్నిటి కూడా మేనేజ్ చేస్తున్నారు, ఒక రహస్య ప్రదేశంలో ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నారు. సో దానిలో భాగంగానే మనం ఏపీలో పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే సపోజ్ తెలంగాణలో కూడా చూసాం, పోలీసుల వాహనాల్లోనే తీసుకెళ్లడం, దట్టు ప్రతిపక్ష నేతలు ఏమైనా చట్టబద్ధమైన మనీ తీసుకెళ్తున్నా కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళు పట్టుకోవటం వెళ్ళి. సో ఇవన్నీ మరి ప్రత్యర్థి పార్టీల విజయావకాశాల మీద దెబ్బతీసినట్టు అవుతుందంటారా? వాళ్ళ ఉద్దేశమే అదే కదా, అపోజిషన్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫోన్ ట్యాపింగ్ కుటుంబ సభ్యులదే కానీ, నాయకులదే కానివ్వండి, అధికారులదే కానివ్వండి, దీనికి అంతటికీ సెక్యూరిటీ లాగా పనిచేసేది వచ్చి డిపార్ట్మెంటే కానివ్వండి, వీళ్ళందరూ సహకరిస్తున్నారు. డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంటెలిజెన్స్లో కొంతమందే కానివ్వండి, ఇవన్నీ కూడా సహకరిస్తున్నారు. మేబీ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఎలాంటి సిస్టమ్స్ అయితే తెప్పించారో, విదేశాల నుంచి తెప్పించుకున్నారో, సేమ్ అదేలాంటిదే ఆంధ్రాలో కూడా తెప్పించుకున్నారు. దాని రిపోర్ట్స్ అంతా రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డికి సబ్మిట్ చేయడమే కానివ్వండి. అందుకే ఆయన ఏ రోజు కూడా పరిపాలన కోసం సెక్రటరియట్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎక్కడ కూడా ఆయన బయట వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటేనే ఎవరేం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అంటే సీక్రెట్స్, వాళ్ళకి పర్సనల్ ఫోన్స్ కూడా ఇంటూ కూర్చోవటం, ఇదే ఆయనకి డ్యూటీ లాగా అయినట్టుంది. అంతకుమించి ఆయన ప్రజల కోసం ఏదైనా చేద్దామనో, ఏదైనా కంపెనీస్కి ఏది ఇంకా డెవలప్మెంట్ గురించి ఇంకా ఆలోచన పక్కన పెట్టేసేస్తే, ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయటము, ఇవే ఇదిగా పెట్టుకొని ఆ పని చేసుకుంటూ వచ్చాడు ఈ 5 ఏళ్ళు కూడా అనేది మనకి ఇప్పుడు ఇవన్నీ బయటపడుతుంటానో ఈ ఆధారాలతో సహా మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి కూడా కదా. ఇప్పుడు తెలంగాణలో చూస్తే తీగలాగితే డొంక గదినట్టు ఒక్కొక్కల పేర్లు బయటకు వస్తున్నాయి, అందరూ కూడా చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో ఏపీ విషయానికి వస్తే మరి ఏపీలో కూడా ఎంతమంది అధికారులు బలవచ్చు అంటారు, అలాగే ఇది జగన్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మనం ఒకటి చూస్తే సిమిలర్గా ఇద్దరికి కూడా ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ సేమ్ కమ్యూనిటీ పెట్టుకున్నాడు కేసీఆర్, ఇప్పుడు వాళ్ళే జైలు పాలయ్యారు. ఏ కమ్యూనిటీని అయితే ఆయన నమ్మి, ఆయన కమ్యూనిటీ వాళ్ళని చెప్పి వాళ్ళని నమ్మి వాళ్ళతో పెట్టుకున్నారో వాళ్ళే జైలు పాలయ్యారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. రేపు జగన్మోహన్ రెడ్డి ఒక కమ్యూనిటీ వ్యక్తి అయినప్పుడు రెడ్డి అని పెట్టుకొని ఆ రెడ్డిని వాళ్ళకందరికీ ఇట్లాంటి అక్రమాల పనులన్నీ చేయిస్తున్నాడు, రేపు పొద్దున వాళ్ళే జైలుకి వెళ్తారు. వాళ్ళేమో ఒక నాయకుడు, మన నాయకుడు ఉన్నాడు కదా అని వాళ్ళు క్యాస్ట్ పరంగానో ఇంకొక పరంగానో ఆలోచించి వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు, కానీ నాయకులు రేపు పొద్దున వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు జైలుకి వెళ్తున్నారు అనేది ఒకటి. తెలంగాణ చూసి ఆంధ్ర ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అక్కడ ఉండే నాయకులు ఎస్పెషల్లీ వాళ్ళే రేపు పొద్దున్న జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళేది కూడా. అది మనకు సిమిలర్ ఏది చేస్తున్నాడో కేసీఆర్ దాన్ని అట్లాగే ఫాలో అవుతూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ రావటమే కానివ్వండి. దీనికి బిఫోర్ ఇక్కడైతే రైతు బంధు పెట్టినప్పుడు ఎలక్షన్ కోడ్ అప్పుడు రైతు బంధు ఇవ్వడానికి వీల్లేదు అని ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ చెప్పిందో దాన్ని కాంగ్రెస్ మీద ఎలా అయితే నెట్టారో, ఇప్పుడు సేమ్ అదే ఆంధ్రాలో ఏం జరుగుతుంది, పెన్షన్స్ ఇప్పుడు వాలంటీర్లతో ఇవ్వకండి అని చెప్పిన దానికి అది సేమ్ ఏంటి ఆపోజిషన్ పార్టీ మీద నెట్టుతున్నారు. సో 4 రోజులుగా వాళ్ళకి ఖజానాలో డబ్బులు లేక ఇవ్వలేక సరిగా పంపిణీ చేయలేకపోతే అది కూడా అపోజిషన్ మీద నెట్టుతున్నారు. అంటే ఏదైతే కేసీఆర్ చేస్తున్నాడో దాన్ని అట్లాగే ఫాలో అవటం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఏది అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.